హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి నిపిలేట్ యూట్యూబ్ ఛానల్. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే మంచి రెసిపీ అయితే మీకు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. నాకు తెలిసిన స్టైల్లోనూ బెండకాయ ఫ్రై ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసుకొని నేను చూపించినవన్నీ కూడాను డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 స్పూన్లు వేరుశనగ పలుకులు, 4-5 అయితే ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రబ్బలు అయితే తీసుకొని ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మాడిని అంటే బాగోవన్నమాట, టేస్ట్ పాడైపోతుంది. ఇలా చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారాక ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందామండి. తీసుకొని అందులోకి అయితే ఇవి వేసేసుకుందాము. అందులోకి వేసేసుకొని ఇవి మెత్తగా అయితే పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. కొంచెం చల్లారంగానే చేసేసుకోవాలండి. మళ్ళీ మెత్తబడి అంటే పౌడర్ అవ్వనమాట మనకి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, మిరపకాయ పట్టుకుంటే చూడండి ఎలా విరిగిందో. ఇలా రావాలన్నమాట డ్రై రోస్ట్. ఇవి మిక్సీ చేసేసుకుందామండి. ఈ లోపు అయితే ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని బాండీలో, అదే బాండీ పెట్టుకున్నాను, వేసేసుకొని ఒక అరకిలో బెండకాయలు అయితే నీట్గా కడిగేసేసి ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ బాండీలో ఆయిల్ వేడయింది కదా, దీంట్లోకి ఒక 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఈ ముక్కలు చూడండి చక్కెరలా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవైతే వేసేసుకుందామండి. ఎక్కువ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇది బెండకాయ ఫ్రై అంటే ఎక్కువ చేసి పెడతారు కదండి. ఆలూ ఫ్రై ఒకటి, బెండకాయ ఫ్రై ఒకటి. మనం ఎప్పుడైనా సరే ఇలా పౌడర్ చేసేసుకొని పెట్టుకుంటే ఏ ఫ్రైలో అయినా జల్లుకోవచ్చండి. ఇవి ముక్కలు జిగిరిపోయేంత వరకు కూడా బాగా వేగనిచ్చుకోవాలి. సిమ్లో పెట్టుకునే వేగనిచ్చుకోవాలండి. మళ్ళీ పెద్ద మంట పెట్టుకుంటే అడుగట్టిపోతాయి, మాడు వాసన వచ్చేస్తాయండి. ఫ్రై అసలు బాగోదు. చూడండి, ఇలా పట్టుకోవాలన్నమాట. పౌడర్ ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. ఈ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక అప్పుడైతే లాస్ట్లో పౌడర్ కలుపుకోవాలన్నమాట ఇందులోను. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. దీంట్లోకి అయితే సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసేసుకొని అలా వదిలేద్దామండి. ఎప్పుడు కూడా బెండకాయ ఫ్రై మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టామంటే దాంట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది కదా, వాటర్ వచ్చేస్తే మనకి జిగురులా వచ్చేస్తుందండి, అసలు బాగోదు. మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, మొత్తం జిగురు ఏమీ లేదు. చూసారా ఎంత పొడి పొడిగా ఉన్నాయో ముక్కలు. ఇప్పుడు ఇలా ఉన్న దాంట్లోనే మనం చేసి పెట్టుకున్న పౌడర్ అయితే వేసేసుకుందామండి. ఈ పౌడర్ ఇందులోకి వేసేస్తున్నాను. చూడండి పౌడర్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇలా చేసి పెడితే పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుందండి ఫ్రై. ఇప్పుడు ఈ పొడంతా కూడా ముక్కలంతటికి పట్టేలాగైతే బాగా కలిపేసుకోవాలి. ఇంక ఇందులో ఏమి వేయనండి, నేను సాల్ట్ వేసాను, చిటికెడు పసుపు వేసామంతే, చాలా అనమాట. ఇంకేం వేయను, ఎందుకంటే మనం కారం కూడా ఇందులో ఎండుమిర్చి వేసాం కాబట్టి ఆ కారం సరిపోతుందండి. ఫ్రై అయితే ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. సింపుల్ టైంలో చేసుకునేలా చాలా సింపుల్గా చూపించానండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో అయితే పెట్టండి. ఎందుకంటే చాలామంది బెండకాయ ఫ్రై జిగురుగా ఉంటుందని చాలామంది తినరు అనమాట. కానీ పిల్లలకి పెద్దవాళ్ళకైనా సరే అండి, బెండకాయ తింటే చాలా మంచిదంటండి హెల్త్కి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. తిన్నారంటే అసలు వదిలిపెట్టరనమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది. బాయ్ అండి, మరొక వీడియోలో కలుద్దాము.